ఏపీ డిఎస్సి ఉద్యోగాల అమ్మకాల్లో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తామంటూ రాధిక అనే బాధితురాల నుంచి 14,50,000 వసూలు చేశారు టీడీపీ నేతలు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇస్తామంటూ భారీగా డబ్బు వసూలు చేశారు. టీడీపీ నేతల చేతిలో మోసపోయిన రాధిక మాజీ సీఎం వైఎస్ జగన్కు ఫిర్యాదు చేశారు. మంత్రి లోకేష్ కోటాలో ఉద్యోగం అంటూ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష లేకుండానే తనకు డిఎస్సి ఉద్యోగం ఇస్తామన్నారని, టీడీపీ కార్యకర్తలు జ్యోతి, భానుప్రకాష్ డబ్బులు తీసుకున్నారని డిఎస్సి బాధితురాలు రాధిక ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నింటినీ బయటపెట్టారు. డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇస్తామంటూ తనను ఎలా మోసం చేశారో రాధిక మాటల్లోనే మా ప్రతినిధి సతీష్ మరింత సమాచారం అందిస్తారు. స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అక్రమాలు మరిన్ని బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఏ విధంగా 15 లక్షలు 14 లక్షల రూపాయలకు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్మకాలు జరిపారో అమ్మకాలకు సంబంధించినటువంటి మరొక బాధితురాలు రాధిక ఆ కేసు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రాధికకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీడియాకు వెల్లడించారు. ఏ విధంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆమెను మోసం చేశారో, ఉద్యోగం ఇవ్వకుండా డబ్బులు తీసుకుని తిరిగి పోలీస్ కంప్లైంట్ పెట్టినా సరే కనీసం చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేనటువంటి తీరులో ప్రభుత్వం ఉంది. దీని పట్ల మనతో పాటు మాట్లాడడానికి బాధితురాలు రాధిక ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీరు డిఎస్సి స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి కొన్ని వివరాలు ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఏం జరిగింది? ఎవరికి మీరు డబ్బులు ఇచ్చారు? ఎలా మిమ్మల్ని మోసం చేశారు? మేడికొండ నాగజ్యోతి అనే అమ్మాయి సార్, అద్దంకి మండలం శంకరాపురం గ్రామం. ఆ అమ్మాయి నాకు డిగ్రీ క్లాస్మేట్. తను నాకు చెప్పడం జరిగింది, ఇట్లా మీరు ఓసీ క్యాండిడేట్ కదా, డిఎస్సి ఎగ్జామ్ రాస్తే రాకపోవచ్చు, ఓసీ వాళ్ళకి ఈ రోజుల్లో ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. సో నేను ఆ టైంలో కన్సీవ్గా ఉన్నాను. తను పదే పదే నాకు చెప్పడం, నా బ్రెయిన్ వాష్ చేయడం ఇట్లా జరగడం వల్ల సరే ఓసీ క్యాండిడేట్ నిజమే కదా, రాదేమో, ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా. యాక్చువల్లీ మా దగ్గర కూడా అమౌంట్ ఏం లేవు, అప్పు తెచ్చి పెడుతున్నామని చెప్పాము. చెప్పిన తర్వాత కూడా తను సరే, నాకు లోకేష్ అన్న దగ్గర తెలిసిన వాళ్ళు ఉన్నారు, సమ్ ఫ్యామిలీ మెంబర్స్ బాగా క్లోజ్ ఉన్నారు, నేను వాళ్ళ ద్వారా చేపిస్తాను నీకు, సో ఇంత అమౌంట్ అవుతుంది అని చెప్పింది ఆ అమ్మాయి. తర్వాత సరే అమౌంట్ ఎవరికి వేయాలి అని అడిగాము. తనకి వేస్తానంటే తను నాకు వద్దు, నేను అమ్మాయిని కదా, నేను డైరెక్ట్ వెళ్ళి లోకేష్ అన్న ఎంత తెలిసినా కానీ నేను డైరెక్ట్ వెళ్ళి మాట్లాడలేను, నేను మా నాన్న ఫ్రెండ్ కొడుకు ఉన్నాడు అడపా భానుప్రకాష్, తనది విజయవాడ, కానూరులో ఉంటారు, బీవీఎం టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉన్నాయి, ఇతను ప్రీవియస్ గా సైబర్ సెక్యూరిటీలో పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నాడు, చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, నాకంటే ఇతనికే ఎక్కువ కాంటాక్ట్స్ ఉన్నాయి, నీకు మంచిగా నేను చేయలేకపోయినా నా బ్యాక్గ్రౌండ్ లో తను చేస్తాడని చెప్పడం జరిగింది. తన అకౌంట్ కి అమౌంట్ వేయించింది ఈ నాగజ్యోతి అనే అమ్మాయి. వేయించిన తర్వాత తీరా రిజల్ట్ వచ్చిన తర్వాత మాకు మా లిస్ట్ లో మా నేమ్ లేదు, కానీ మాకు చెప్పేటప్పుడు మాత్రం మాతో పాటు వేముల రామకృష్ణ అనే క్యాండిడేట్ కి వీళ్ళు ప్రాసెస్ చేస్తున్నారని అడపా భానుప్రకాష్ అనే వ్యక్తి మాకు చెప్పడం జరిగింది. కానీ లిస్ట్ లో అతని నేమ్ వచ్చింది. అతను ప్రజెంట్ కృష్ణా డిస్టిక్ లో జాబ్ చేస్తున్నారు. వేముల రామకృష్ణ అనే పర్సన్ కృష్ణా డిస్టిక్ లో చేస్తున్నారు. ఎస్పీ ఆఫీస్ నుంచే వెళ్ళాము. నేను నా స్టేట్మెంట్ ఇచ్చాను. నా స్టేట్మెంట్ ఇచ్చిన దాంట్లో నేను పర్టికులర్ గా ఏపీ డిఎస్సి అని మెన్షన్ చేశాను. కానీ ఎస్ఐ సార్ వాళ్ళు దానిలో ఏపీ డిఎస్సి అని ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేయకుండా ఏపీ టూరిజం అని మాత్రమే మెన్షన్ చేశారు. కేసులో ఎవరినైనా అరెస్ట్ చేశారా? అరెస్ట్ చూపించి ఇద్దరులో ఎవరిని కూడా, ఇప్పుడు ఆ జ్యోతిని గాని లేకపోతే మీరు చెప్పిన భానుప్రకాష్, ఇద్దరులో కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదు సార్. ఇంకా పోలీస్ సార్ వాళ్ళు ఛార్జ్ షీట్ చేయమని మేము అడుగుతుంటే, మీ కేసు కోర్టులో నిలబడదు, జడ్జి గారు అసలు మీ కేసు తీసుకోరు, అసలు ఇది కేసే కాదు అని మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? పోలీసులకు ఏమి ఇచ్చారు? నిజం ట్రాన్సాక్షన్ కి సంబంధించి క్యాష్ ఇచ్చారా, లేకపోతే అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేశారా? ఎక్కడ ఏ అకౌంట్ లో వేశారు? ఎలా ట్రాన్సాక్షన్ చేశారు? నేను అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే చేశాం సార్. అతను మమ్మల్ని అమౌంట్ అడిగినప్పుడు మేము ఈ అమ్మాయికి చెప్పాము, ఈ అమ్మాయి వేయమన్నప్పుడు వేసాము. వాట్సాప్ చాటింగ్స్, కాల్ రికార్డింగ్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇచ్చున్నాము. మేము అన్ని ఇచ్చాం కదా సార్, మా కేసు ఎందుకు నిలబడదు అంటే, నిలబడదు అమ్మా, ఇది మాకు చాలా కేసులు ఉన్నాయని తప్పించుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు కంప్లీట్ గా మేము ఆర్టీఐ వేసాము, ట్విట్టర్ లో ట్వీట్ చేసాము, ఏదన్నా పోస్ట్ చేస్తే మా అకౌంట్లు బ్లాక్ చేస్తున్నారు. మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. జగన్ అన్న మాత్రమే మాకు న్యాయం చేయగలరని మేము ఇక్కడికి వచ్చున్నాము. అంటే యాక్చువల్లీ డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా అయితే పరీక్ష లేకుండా ఉద్యోగం ఇస్తారు కాబట్టి మీకు అది ఆశ చూపించి డబ్బులు ఇప్పించారు. నాకు మినిస్టర్ కోటాలో జాబ్ ఇప్పిస్తామని చెప్పున్నారు వాళ్ళు. నారా లోకేష్ గారు కోట
మినిస్టర్ గారి కోటాలో మీకు జాబ్ ఇప్పిస్తాము, మీరు ఎగ్జామ్ రాయొద్దు, మీరు ఎగ్జామ్ రాస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందని నా లైఫ్ అంతా స్పాయిల్ చేసేసారు. ఇప్పుడు ఇద్దరు కలిసి గేమ్స్ ఆడుతుంటే వాళ్ళకి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలియదు. అంటే గత 1 year మేమే సఫర్ అవుతున్నాము చిన్న పాపను పెట్టుకొని. మీకు ఎగ్జామ్ లేకుండా జాబ్ ఇప్పిస్తామని చెప్పినప్పుడు ఎందుకు నమ్మారు? అంటే స్పోర్ట్స్ కోటా అని చెప్పడం వల్ల. నేను అడిగాను సార్, ఎగ్జామ్ లేకుండా అసలు ఎలా వస్తుంది, ఎంత మినిస్టర్ కోటాలైనా ఫర్దర్ గా నాకు ఫ్యూచర్ లో ప్రాబ్లం అవ్వచ్చు, లేదా నాకు ప్రమోషన్స్ అప్పుడు లైక్ ఎట్లాంటప్పుడైనా నాకు ప్రాబ్లం అవుతుంది అంటే, లేదు నువ్వు ఎగ్జామ్ రాయకపోయినా సిస్టమ్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఇప్పుడు రాసిన వాళ్ళకి జాబ్స్ వస్తాయని నువ్వు ఎట్లా చెప్తున్నావు అని రివర్స్ లో నా మీద అడగడం జరిగింది. సో ఇది సిస్టమేటిక్ అనేది మాకు అంత ఐడియా లేదు. సో ఓకే ఇట్లా ఉంటుందేమో అంటే నీ పేరు మీద ఒక అప్లికేషన్ క్రియేట్ చేశారు, ఆ నెంబర్తో సిస్టంలో నీకు నీ నేమ్తో నీకు జాబ్ వస్తుంది, నీ స్కోర్ వస్తుంది, అన్ని వస్తాయి, డిస్ప్లే అవుతుంది, లిస్ట్లో వస్తుంది, ఫైనల్ లిస్ట్లో వస్తుంది, కాల్ లెటర్ వస్తుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్ని ఇలా చెప్పుకొని వచ్చేసారు వాళ్ళు. సో అలా నేను నమ్మడం జరిగింది. ఏ జాబ్ అన్నారంటే ఎస్జిటి అన్నారా, స్కూల్ అసిస్టెంట్ అలా ఏమని చెప్పారు? అసిస్టెంట్ సార్, సబ్జెక్ట్ ఏమని చెప్పారు? సోషల్, గుంటూరు లొకేషన్ అని కూడా చెప్పారు నాకు. మీ క్వాలిఫికేషన్ ఏంటి ఒరిజినల్ గా? నాది బిఎడ్ సార్, బిఎడ్ సోషల్ అండ్ తెలుగు. ఖచ్చితంగా చాలా స్పష్టంగా డిఎస్సిలో పరీక్ష లేకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నమ్మించి నమ్మబలికి సుమారుగా 14.5 లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జ్యోతి అనేటువంటి మహిళ, ఆమెతో పాటు ఉన్నటువంటి అడప భానుప్రకాష్ వీళ్ళిద్దరూ కూడా డబ్బులు వసూలు చేశారు. అదేవిధంగా వేరొకరికి అలాగే డబ్బులు తీసుకొని ఇస్తున్నామని చెప్పిన వ్యక్తికి ఉద్యోగం వచ్చింది, తనకు మాత్రం ఉద్యోగం ఇవ్వకుండా తిరిగి డబ్బులు కూడా వెనక్కి ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. దీనిపైన పోలీసులకు ఫిర్యాదు చేసి సుమారుగా ఏడాది కాలం నుండి తిరుగుతున్నా సరే, సాక్షాత్తు జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదు చేసినా సరే కనీసం నిందితుల్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు, ఆ డబ్బులు కూడా రికవరీ చేసి ఇవ్వలేదన్న అంశాన్ని గౌతమి చెప్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి తనకు న్యాయం జరగాలి, ఆ నిందితులకి శిక్ష పడాలని చెప్పి డిమాండ్ చేస్తారు. సో స్పోర్ట్స్ కోటా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు ఇప్పటికీ ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఏ విధంగా అంగట్ల సరుకుల్లాగా ఈ ఉద్యోగాలు అమ్ముకున్నారు అన్నటువంటి ఆరోపణలకి మరింత బలం చేకూరేలాగా ఇటువంటి కేస్ స్టడీస్ బయటకు రావడం అనేది సంచలనంగా మారుతుంది. వీడియో సాయితో సతీష్, సాక్షి టీవీ, తాడేపల్లి.